ఇదే మన భద్రాచలం ట్రైబల్ మ్యూజియం. కాలాన్ని దాటి మనతో మాట్లాడే ఆదివాసీ జీవన విధానం. ఇందులో కోయ, కొండారెడ్డి, గొండు తెగలకు చెందిన వస్త్రాలు, ఆభరణాలు వారి ఆత్మగౌరవాన్ని చూపిస్తాయి. వేటకు ఉపయోగించిన విల్లు, బాణాలు, చేతితో చేసిన పనిముట్లు ప్రకృతితో వారి బంధాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ గిరిజనులు ఉపయోగించే మట్టి పాత్రలు, వంట సామాగ్రి, వ్యవసాయ పరికరాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. సాంప్రదాయ వాయిద్యాలు, ప్రతి అడుగులో ఒక కథ, ప్రతి శబ్దంలో ఒక చరిత్ర. చేతితో చేసిన కళాకృతులు, గోడ చిత్రాలు వారి సహజ ప్రతిభకు నిదర్శనం. ఇవి కేవలం వస్తువులు కాదు, తరతరాల వారసత్వం. ఇందులో కనిపిస్తున్న ప్రతి ఒక్కటి మన ఆదివాసుల పురాతన ఆనవాళ్లు, మన నేటి అడుగులు, రేపటి పునాదులు. అడవిలో దొరికే ఇప్ప పువ్వు నుంచి ఇప్ప బద్ద వరకు ఇక్కడ అన్ని భద్రపరిచారు. పూర్వీకులు కొలిచిన దేవతలను, ఆదివాసుల జీవన శైలిని ఒక ఆల్బమ్ లో ఏర్పాటు చేసి చాలా చక్కగా చూపించారు. లోపల ఉన్నంత వరకు ఒక ట్రైబ్ విలేజ్ ని చూసిన ఫీలింగ్ వచ్చింది. భద్రాచలం మ్యూజియం మన మూలాలను గుర్తు చేసే ఒక అమూల్యమైన స్థలం. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక్కసారి సందర్శించండి. థ్యాంక్ యూ.